హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విదాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లో క్విక్గా 10 మినిట్స్లోనే పావ్ భాజీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా 10 మినిట్స్లోనే కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. తొందరగా ప్రిపేర్ చేయొచ్చు అంటున్నారు. మరి టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? టేస్ట్ కూడా అంతే అద్దిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరే చెప్తారు. సో, ఈ రెసిపీ కోసం ముందుగా నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. ఆనియన్, పొటాటో, బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అలాగే టొమాటోస్. ఇవే కాకుండా మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్‌లో కొద్దిగా బటర్ వేసుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అవి 2 వేడి అయిన తర్వాత ఇందులో నేను ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్‌ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్‌ని కూడా వేసుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా ఫ్రోజన్ పీస్ వేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేవు అంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టీ స్పూన్స్ అంతా పావు భాజీ మసాలా వేయాలి. పావు భాజీ మసాలా మాత్రం స్కిప్ చేయకండి. పావు భాజీ మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ అంత వాటర్ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ తర్వాత చూస్తే మనకి వెజిటబుల్స్ అంతా కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో కానీ లేకపోతే బ్లెండర్తో కానీ బాగా బ్లెండ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బటర్ని వేడి చేసి వేసుకొని సర్వ్ చేస్తే టేస్టీ పావ్ భాజీ రెడీ అయిపోతుంది. ఈ పావ్ భాజీలో ఇప్పుడు ఒక ప్యాన్‌లో నేను కొద్దిగా బటరు, పావు భాజీ మసాలా వేసి మిక్స్ చేసి దీని మీదనే నేను ముందుగా తెచ్చుకున్న పావు బన్‌ని హాఫ్‌కి కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు బన్ వేడి అయ్యేంత వరకు ఇలా వేడి అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ పావ్ భాజీ 10 మినిట్స్‌లోనే క్విక్‌గా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చేసింది మొత్తం ఖాళీ చేసేసారు. సో, మీరు ట్రై చేయండి. ఇలా